Hello everyone. Andariki Namassumanjali. Greetings to you all from our exclusive English and educational updates. And in this short video, we will be exploring how to update our teacher information system. సో ఈరోజు వీడియోలో మనం కొత్తగా సిఎస్ సైట్లోకి తీసుకొచ్చినటువంటి టిస్ డేటాని ఏ విధంగా ఎడిట్ చేసుకొని సేవ్ చేసుకొని అప్డేట్ చేసుకొని ప్రివ్యూ తర్వాత డౌన్లోడ్ చేసుకోవడం ఎలా అనేది మీకు నెక్స్ట్ వీడియోలో టోటల్గా యూజర్ మాన్యువల్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రజెంట్ మీకు ఈ వీడియోలో బ్రీఫ్గా లైవ్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ది అప్డేషన్ ఆఫ్ టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎంటీ షీట్ ఒక టిస్ డేటాలో ఏమేమి ఫీల్డ్స్ డేటా రిక్వైర్డ్ కాలమ్స్ ఉన్నాయి, రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ఉన్నాయి అది ఒకటి. తర్వాత శాంపుల్ ఫిల్డ్ ఇన్ సబ్మిటెడ్ టిస్ డేటా ఒక టీచర్ ఒక డేటా ఏ విధంగా మొత్తం అవుట్పుట్లో సరి చేసుకోవడం ఎలా, ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఈ 10 నిమిషాల వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో నంబర్ 1 వీడియో వెబ్సైట్లో లైవ్గా ఎలా అప్డేట్ చేసుకోవాలనే దానికి సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ విల్ బి knowing now. So step number 1, please go to the newly updated website csc.ap.gov.in. సో మనకి ఇంతవరకు ఈ సైట్లో కూడా సర్వర్ ఇష్యూస్ ఉన్నాయి, తర్వాత అప్డేట్ చేసిన డేటాని కరెక్ట్గా ప్రింట్అవుట్లో మిస్ మ్యాచ్ కావడము, సో ఇలాంటి యొక్క రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అనేది కూడా జరగడం జరిగింది. సో ఇప్పుడు లేటెస్ట్గా మనకి ఈ సర్వర్ చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంది. ఇన్ కేస్ కొంతమందికి ఓపెన్ కాకపోతే సో కైండ్లీ హ్యావ్ పేషెన్స్ అండ్ డూ గెట్ అప్డేటెడ్ విత్ యువర్ టిస్ డేటా లేటెస్ట్ బై 31st December. స్టెప్ నెంబర్ 2, క్లిక్ ఆన్ లాగిన్ బటన్. సో ఇక్కడ మనకి యూజర్ నేము పాస్వర్డ్ చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో మనం స్కూల్ అటెండెన్స్ యాప్లో మన యొక్క ట్రెజరీ ఐడి 7 నంబర్ ట్రెజరీ ఐడి హెచ్ఆర్ఎంఎస్ ఐడి తర్వాత మనం స్కూల్ అటెండెన్స్ యాప్లో వాడే పాస్వర్డ్ని టైప్ చేయాలి, ఎందుకంటే మన ఇండివిజువల్గా ఇది డేటాని అప్డేట్ చేసుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ మీకు సిసి మార్క్స్ ఏ విధంగా ఎంటర్ చేసుకున్నారో అదేవిధంగా ఇది డేటాను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో కొంతమంది హెచ్ఎం లాగిన్లో అవుతున్నారు, హెచ్ఎం లాగిన్లో కన్ఫర్మేషన్కి మాత్రమే ఓపెన్ అవుతుంది. సో ఇండివిజువల్గా ఇక్కడ మనము మన యొక్క పాస్వర్డ్ని ఇచ్చుకోవాలన్నమాట. సో అదేవిధంగా క్యాప్షా కోడ్ని కూడా ఎంటర్ చేయాలి. ఇక్కడ మీరు కీబోర్డ్ని ఇంగ్లీష్లోనే పెట్టుకోండి, ఒకసారి మిస్ మ్యాచ్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం ఒక్కసారి లాగిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, ఒకసారి తీసుకోదు, ఒకసారి సర్వర్ ఇష్యూస్ ఉన్నప్పుడు తీసుకోదన్నమాట. సో మళ్ళీ రీట్రై చేద్దాం. లాగిన్ అనేది 2 times అవుతుంది. సో హ్యావ్ లిటిల్ పేషెన్స్, ఐ విల్ గైడ్ యూ ద ప్రాసెస్. సో ఈ విధంగా మనము ఒకసారి వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత చాలామందికి 80% ఆఫ్ ద టీచర్స్ కంప్లైంట్ ఏమంటే ఇక్కడ మాకు ఏమి కనిపించట్లేదు ట్యాబ్స్, హోము, సర్వీసెస్, ఈ ఆప్షన్స్. సో దీన్ని మార్చుకోవడానికి ఇక్కడ 3 dots క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్లో మనము పొందుపరచుకోవాలి. క్లిక్ చేసుకొని సెట్టింగ్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇక్కడ సెట్టింగ్స్ అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ యాక్సెసిబిలిటీ అనే ఒక అంశం కనిపిస్తుంది. దీంట్లో 99 100% ఉంటే తీసుకోదు, దీన్ని జస్ట్ 98 1% తగ్గించుకున్నా సరిపోతుంది. సో ఐఎమ్ నౌ రెడ్డింగ్ ఇట్ టు 97. సో ఇక్కడ మనకి ప్లస్ సింబల్ మైనస్ సింబల్ ఉంటుంది, మైనస్ క్లిక్ చేసి బిలో 99కి తగ్గించుకోవాలి. సో ఇప్పుడు చూడండి మనకు కనిపిస్తాయి ఆ ట్యాబ్స్ అనేటివి. సో కనిపించాయి కదండి. సో ఇక్కడ మనము నెక్స్ట్ స్టెప్ నెంబర్ 3 సర్వీసెస్లోకి వెళ్ళాలి. సర్వీసెస్లో టిస్ అని మనకి ఇక్కడ R1 R2 S2 అంటుంది. సర్వీస్ నెంబర్ 2లో టిస్ సర్వీసెస్ ఉంటాయి. ఇక్కడ నంబర్ 1 టిస్ బేసిక్ డీటెయిల్స్, తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్, అపాయింట్మెంట్ డీటెయిల్స్ అండ్ టిస్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్. ఇంకొంచెం స్క్రాల్ డౌన్ చేస్తారు చాలామంది, ఇక్కడికి 4 ట్యాబ్స్ అనుకుంటారు. ఇక్కడ మొత్తం టోటల్ 5 విండోస్ ఉన్నాయి. లాస్ట్ వన్ టిస్
ప్రొఫెషనల్ డీటెయిల్స్. సో ఇవి మనం వన్ బై వన్ చెక్ చేసుకొని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు నేను ఇప్పుడు రఫ్గా ఈ యొక్క లాగిన్ అవ్వడము, తర్వాత సెట్టింగ్స్లో ఈ సర్వీసెస్ ట్యాబ్ కనబడడానికి చేసుకుని 2 విషయాలు తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనము బేసిక్ డీటెయిల్స్ తీసుకున్నాం. సో ఇది క్లిక్ చేయగానే మనకి టోటల్ టీచర్ ప్రొఫైల్ డీటెయిల్స్ వస్తాయి. ఇందులో మనం యొక్క ప్రధాన అంశాలన్నీ సెట్ చేసుకొని ఏవైతే ఇన్కరెక్ట్గా ఉన్నాయో వాటిని ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రతి ఒక్క విండోలో మనకి సేవ్, నెక్స్ట్, ఎడిట్ బటన్ ఉంటుంది. తర్వాత చివరిలో ప్రివ్యూ బటన్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ప్రజెంట్ లేటెస్ట్గా ఫోటోని సెలెక్ట్ చేసుకోమంటుంది. సో ఇది 100 KB లోపల సెట్ చేసుకొని, లేదా మీరు సెట్ చేసుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫోటోని వాట్సాప్లో సెండ్ చేస్తే అది ఈజీగా రీసైజ్ అయిపోతుంది. దాన్ని మీరు అప్లోడ్ చేయవచ్చు. ఇక్కడ చూజ్ ఫైల్ అని క్లిక్ చేసుకొని అప్లోడ్ చేయవచ్చు. సో ఈ విధంగా ప్రాథమిక అంశాలన్నీ కరెక్ట్గా ధృవీకరించుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ నో అని ఇచ్చుకోవాలి. సో ఇక్కడ ఉంటే అప్లికబుల్ అయితే ఎస్, నో అనే వాళ్ళకి నో అని పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, సో ప్రజెంట్ వర్కింగ్ అడ్రస్ అండ్ రెసిడెన్షియల్ అడ్రస్ 2 సేమ్ అవుతాయి. తర్వాత స్పౌస్ డీటెయిల్స్ అప్లికబుల్ అయితే ఎస్, అప్లికబుల్ కాకపోతే నో. సో ఈ విధంగా మీరు స్పౌజ్ వర్కింగా, గవర్నమెంట్ ఎంప్లాయా, ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చుకోవాలి. నెక్స్ట్ కొత్తగా వచ్చిన అంశం ఏమిటంటే హెల్త్ కార్డ్స్. ఇక్కడ హెల్త్ కార్డ్ నెంబర్ డిఫాల్ట్గా మనకి ఇంటెగ్రేట్ అయి ఉంది. గతంలో స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో ఉన్న డేటా ఆటో పాపులేట్ అయ్యింది. సో నంబర్ ఆఫ్ డిపెండెంట్స్ని మనం ఇక్కడ టైప్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత వాళ్ళ యొక్క పేర్లు కూడా మనం ఇక్కడ టైప్ చేయవలసి ఉంటుంది. సో డాటర్, ఫాదర్, మదర్, స్పౌజ్. సో ఇక్కడ ఎంతమంది డిపెండెంట్స్ ఉంటే అంతమంది. సో ఇక్కడ మనకి వాళ్ళ యొక్క నంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నంబర్ కూడా ప్రీ మ్యాప్ అయింది. ఇక్కడ డిసీజ్ టైప్, ఇఫ్ ద డిపెండెంట్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఎనీ కైండ్ ఆఫ్ క్రానిక్ ఆర్ సివియర్ డిసీజ్ దే కెన్ టైప్ ది డిసీజ్. ఇక డ్రాప్ డౌన్ మెనూలో ఉంటుంది. ఇది బేసిక్ డీటెయిల్స్ అనమాట. సో ఇప్పుడు మనము నెక్స్ట్ సేవ్, నెక్స్ట్ ఎడిట్ కావాలంటే ఎడిట్ కొట్టుకోవచ్చు, లేదంటే సేవ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ ట్యాబ్ మీకు జస్ట్ డెమాన్స్ట్రేషన్ పర్పస్ చూపిస్తున్నాను. నెక్స్ట్ ట్యాబ్ క్లిక్ చేయగానే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అని ఉంటాయి. సో ఇందులో ఎస్ఎస్సి కాన్ నుంచి హయ్యెస్ట్ డిగ్రీ వరకు మనం నమోదు చేసుకోవచ్చు. సో ఇందులో మనకి పాస్ట్ మంత్ కొత్తగా యాడ్ అయిన అంశం ఏంటంటే మోడ్ ఆఫ్ స్టడీ. ఇది మనకి రెగ్యులరా, ఓపెనా, డిస్టెన్సా, ప్రైవేటా అనేది 4 అంశాలు ఉంటాయి. ఇందులో ఇంతకుముందు అయితే మనకి మోడ్ ఆఫ్ స్టడీ అనేది లేదు పాత టీస్ డేటాలో. ఇది మనకి ప్రైవేట్, డిస్టెన్స్, ఓపెన్, రెగ్యులర్ అనేది మోడ్ ఆఫ్ స్టడీ యాడ్ చేయడం ఉంది. సో దీన్ని మనం అప్డేట్ చేసుకోవాలి. సో మిగతా అంశాలన్నీ ప్రీ మ్యాప్డ్గా ఉన్నాయి ఎక్సెప్ట్ మోడ్ ఆఫ్ స్టడీ. ఈ విధంగా అన్ని టైప్ ఆఫ్ స్టడీకి అంటే 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ, బీఈడి, ఎంఈడి, ఈ ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్కి మోడ్ ఆఫ్ స్టడీ అనేది కొత్తగా యాడ్ చేసిన అంశం. సో దీన్ని మీరు ఈ విధంగా యాడ్ డీటెయిల్ డిగ్రీని యాడ్ చేసుకుంటా, రిమూవ్ చేసుకుంటా ఉన్న డేటాని కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అకాడమిక్ అండ్ ప్రొఫెషనల్ 2 మనం సేవ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మీరు నెక్స్ట్ క్లిక్ చేయగానే నెక్స్ట్ డేటాకి వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ అపాయింట్మెంట్ డీటెయిల్స్. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామండి? విండో 3. సో ఫస్ట్ బేసిక్ అయిపోయింది, సెకండ్ ఎడ్యుకేషనల్ అయిపోయింది, థర్డ్ అపాయింట్మెంట్ డీటెయిల్స్ ఉందన్నమాట. సో ఇక్కడ మీరు ప్రజెంట్ డీటెయిల్స్ ఆఫ్ ద ప్రజెంట్ వర్కింగ్ మండల్ ఇదంతా ప్రీ పాపులేటెడ్గా ఉంటుంది. సో దీంట్లో ఏమైనా చేంజెస్, మిస్టేక్స్ ఏమైనా ఉంటే చేసుకోండి. సో చాలామంది ప్రింట్అవుట్ వచ్చినప్పుడు కొన్ని తప్పులు దొరలాయంటున్నారు. దీనికి అల్గారిథం మళ్ళీ టిస్ వాళ్ళు రెక్టిఫై చేస్తున్నారు. సో డోంట్ వర్రీ, దిస్ ఈజ్ నాట్ అ ఫైనల్. యూ హ్యావ్ ఆల్వేస్ హ్యావ్ ది ఎడిట్ ఆప్షన్. ఇక్కడ మనకి ఎడిట్ ఆప్షన్ ఎప్పటికీ ఉంటుంది. 31st కాదు, ఇంకా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది, సర్వర్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి. సో ఈ విధంగా మనము చేసుకోవాలి. ఈ విధంగా డీటెయిల్స్ ఆఫ్ ద ప్రజెంట్ స్కూల్, డీటెయిల్స్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్, డిపార్ట్మెంటల్ టెస్ట్. ఇక్కడ డిపార్ట్మెంటల్ టెస్ట్ చాలామందికి ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి GOT గెజిటెడ్ ఆఫీసర్ టెస్ట్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టెస్ట్, EOT, GOT. సో 88, 18, 99, 141 ఈ కోడ్స్ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటున్నారు. బట్ ఇక్కడ నంబర్ ఆఫ్ టెస్ట్లు ఇక్కడ 2 సెలెక్ట్ చేసుకుంటాం, ఇక 2 ఓపెన్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ మనకి ఈ నేమ్ ఆఫ్ ద
టెస్ట్లో అకౌంట్ టెస్ట్ ఫర్ సబార్డినేట్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నప్పటికీ ప్రింట్అవుట్లో వేరే విధంగా వస్తున్నాయని చెప్పి చెప్తున్నారు. బట్ ఇట్ విల్ బి రెక్టిఫైడ్. సో డోంట్ వరీ. బట్ మీరు ఇచ్చే డేటా ఇన్పుట్ మాత్రము కరెక్ట్గా ఉండేట్టుగా చూసుకోండి. తర్వాత టెట్ 2008 డిఎస్సి తర్వాత ఉన్న వాళ్ళకి టెట్ క్వాలిఫై అంటారు, వాళ్ళు ఎస్ పెడతారు, ముందు వాళ్ళు నో సెలెక్ట్ చేసుకుంటారు. సో ఈ విధంగా ప్రమోషన్ డీటెయిల్స్ నోన్ ఇస్తాం. ఈ విధంగా డీటెయిల్స్ అన్నీ మనం సరి చూసుకొని ఇక్కడ బ్యాక్ వెళ్ళొచ్చు. తర్వాత సేవ్ నెక్స్ట్. సో నెక్స్ట్ బటన్ వెళ్తున్నాను నేను ఇక్కడ. సో మీకు డెమాన్స్ట్రేషన్ పర్పస్కి. సో చివరిగా మనకి ఇక్కడ జిఓ 610 అనేది అప్లికబుల్ కాకపోతే నో అని క్లిక్ చేస్తాం. నంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ ఇక్కడ అఫెక్ట్ అయినటువంటి ఇంతవరకు ఏ స్కూల్ నుంచి ఎక్కడికి షిఫ్ట్ అయ్యారు ఇదంతా డేటాని మనం గో అని క్లిక్ చేస్తే మనకి నంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ ఎఫెక్టెడ్ ఆల్రెడీ చూపిస్తుంది. ప్రజెంట్ ఎక్కడ పనిచేస్తున్నారు, ఎంతవరకు పనిచేస్తున్నారు, ఈ డీటెయిల్స్ అన్నీ నమోదు చేసుకున్న తర్వాత ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ తర్వాత నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఫైనల్గా ప్రొఫెషనల్ డీటెయిల్స్ అని ఉంటుంది. ఇక్కడ మనకి ఎన్సీసీ టీచర్ కానీ, స్కౌట్ టీచర్గా, గైడ్ టీచర్గా ఏవైతే అప్లికబుల్ ఉన్నాయో వాటిని ఇక్కడ మీరు ప్రొఫెషనల్ డీటెయిల్స్ అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో వచ్చిన తర్వాత మీరు కంట్రిబ్యూట్ చేసిన సర్వీసెస్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో నేషనల్ క్యాడెట్ కార్ప్స్ అప్లికబుల్ అయితే, స్కౌట్ అండ్ గౌట్ టీచర్ అప్లికబుల్ అయితే ఎస్, లేదంటే నో. స్టేట్ అవార్డు, చాలామంది బెస్ట్ టీచర్ అవార్డీస్ ఉంటారు, ఇక్కడ మనకి అప్లికబుల్ అయితే నేషనల్ అవార్డు, స్టేట్తో అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ లేదు, స్టేట్ నేషనల్ లెవెల్ ఉంది. తర్వాత ఇఫ్ ఎనీ జర్నల్స్ పబ్లిష్డ్, సో హియర్ యూ కెన్ మెన్షన్. ఇఫ్ యూ సే ఎస్ దెన్ ఇట్ విల్ ఆస్క్ ది టైటిల్ ఆఫ్ ద publication and published year. So depending on your choice you can select it. Now the next one is very important. So మీరు ఎవరైనా టెక్స్ట్ బుక్ రైటర్ కానీ అంటే మన ఎస్సీఆర్టీ బుక్స్ పబ్లికేషన్స్లో కానీ పాలు పంచుకొని ఉంటే, పార్టిసిపేట్ అయి ఉంటే మీరు సెలెక్ట్ చేయవచ్చు. ఇక్కడ నేను టెక్స్ట్ బుక్ రైటర్గా ఉన్నాను. సో ఇక్కడ క్లాస్ 4 ఇంగ్లీష్ నేను వన్ ఆఫ్ ది ఆథర్స్, వన్ ఆఫ్ ద రైటర్స్, కంట్రిబ్యూటర్స్. సో ఐ కెన్ సే ఎనీ అదర్ బుక్స్ పబ్లిష్డ్. ఇక్కడ మీరు టైటిల్ ఆఫ్ ద బుక్స్ ఇచ్చుకోవచ్చు. సో ఈ విధంగా మనము సెలెక్ట్ చేసుకొని 10th క్లాస్ హ్యాండిల్ చేస్తున్నారు. సో ప్రజెంట్ మనకి పారామీటర్స్ ఆల్ అంటే ర్యాంకింగ్ సిస్టమ్ వచ్చింది కాబట్టి క్లాసెస్ ఏవి డీల్ చేస్తున్నారు, పర్ఫార్మెన్స్, ఇవన్నీ ఇంటర్ లింకేజ్ కోసము ఈ యొక్క కాలమ్స్ యాడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా టోటల్ మనము 5 ట్యాబ్స్ని చక్కగా చూసుకున్న తర్వాత ప్రివ్యూ క్లిక్ చేసుకొని నెక్స్ట్ మనం సేవ్ చేసిన తర్వాత దీన్ని ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇది ఈ యొక్క టీస్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో ఉన్న డేటాని ఇన్పుట్గా ఇచ్చుకొని లేదా అప్డేట్ చేసుకొని ఎడిట్ చేసుకొని ప్రివ్యూ చూడడం వరకు ఇప్పుడు మనం ప్రజెంట్ లెట్ us see, and if any modifications come, any updates come, we will update in the same channel. So dear viewers, thank you very much for supporting and being with us by viewing the content of educational plus English enhancing enriching contents. Thank you so much for your time and efforts. Take care. Jai Hind.